ఒకప్పుడు ఒక చిన్న తోటలో 3 స్నేహితులు ఉండేవారు. పచ్చిమిర్చి, దోసకాయ, ఉల్లిపాయ. వాళ్ళు చాలా మంచి స్నేహితులు. కానీ వాళ్ళ స్వభావాలు మాత్రం చాలా వేరు. పచ్చిమిర్చి చాలా కోపంగా ఉండేది. చిన్న విషయానికి కూడా తట్టుకోలేక వెంటనే మండిపడేది. దోసకాయ మాత్రం చల్లగా, శాంతంగా ఉండేది. ఎప్పుడూ అందరితో నవ్వుతూ మాట్లాడేది. ఉల్లిపాయ తెలివైనది, కాని కొంచెం భావోద్వేగంగా ఉండేది. చిన్న విషయం జరిగినా కళ్లలో నీళ్లు వచ్చేవి. ఒకరోజు తోటకు కొత్తగా వచ్చిన కూరగాయలతో గొడవ మొదలైంది. పచ్చిమిర్చి కోపంతో, "మా తోటలో మీరు ఎందుకు వచ్చారు?" అని గట్టిగా అరిచింది. దోసకాయ వెంటనే అడ్డుకుంది. "అయ్యో! ఇలా కోపంగా మాట్లాడొద్దు. మనం కలిసి ఉంటేనే మంచిది" అంది. కాని పచ్చిమిర్చి వినలేదు. అది ఇంకా గట్టిగా మాట్లాడింది. ఆ మాటలు విన్న ఉల్లిపాయకి బాధ వేసింది. కళ్లలో నీళ్లు వచ్చాయి. ఆ గొడవ పెద్దదైపోయింది. తోటలోని పూలు, మొక్కలు కూడా భయపడ్డాయి. అప్పుడు ఒక పెద్ద వృద్ధ వృక్షం మాట్లాడింది. "పచ్చిమిర్చి, నీ కోపం అందరినీ బాధ పెడుతోంది. దోసకాయలా చల్లగా ఉండటం నేర్చుకో. ఉల్లిపాయలా మనసు ఉండాలి, కాని ఎక్కువగా బాధపడకూడదు." పచ్చిమిర్చి తన తప